M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పంచభూతలింగాలు అంటే ఏంటి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, పంచభూతలింగాలు అంటే ఏంటి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయని దాని గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈరోజు మనం పంచభూతలింగాలు ఎక్కడున్నాయి, అసలు పంచభూతలింగాలు అంటే ఏమిటి, దాని గురించి తెలుసుకుందాం. ఈ లింగ రూపంలో ఉండేటువంటి శంకరుడు పంచభూతాలకి ప్రత్యేకగా 5 చోట్ల, పంచ అంటే 5 చోట్ల లింగాకారంలో ఉన్నాడు. అవి పృథ్వీలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగం. 5 లింగాలు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. పృథ్వీలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగం. ఇలాగ పంచభూతలింగాలు అంటారు వీటిని. ఈ మొట్టమొదటి పృథ్వీలింగం, ఇది మట్టితో చేసినటువంటి లింగం. ఇది కంచిలో ఉంది. ఏకాంబరేశ్వర స్వామి అని చెప్పేసి నేను పిలుస్తారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్ఠించబడింది. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి పేరు కామాక్షిదేవి, కంచి కామాక్షిదేవి. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. పంచభూతాల్లో ఒక లింగం, అలాగే అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారు ఒక పీఠం. రెండోది ఆకాశలింగం. ఇది తమిళనాడులో చిదంబరంలో ఉంది. ఇది ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశం వల్లనే ఇక్కడ శూన్యంగా కనిపిస్తుంది, లింగ దర్శనం ఉండదు. అందువల్లనే దీనికి చిదంబర రహస్యం అనేటువంటి పేరు వచ్చింది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి శివకామసుందరి అమ్మవారు మాత్రమే ఉంటారు. మూడోది జలలింగం. ఇది ఎప్పుడూ కూడా జలం ఊరుతూ ఉంటుంది. తిరుచునాపల్లిలో ఉంది. తమిళనాడులో ఉన్నటువంటి తిరుచునాపల్లికి దగ్గరలో ఉన్నటువంటి జంబుకేశ్వరం ఈ లింగం కింద ఎప్పుడు కూడా నీటి ఓట ఉండటం వల్ల దీన్ని జలలింగం అంటారు. ఇది తమిళనాడులోని తిరుచునాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యాపాతక నివారణ కోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం కింద తపస్సు చేసినందుకే ఇక్కడ శివునికి జంబుకేశ్వరుడు పేరు వచ్చింది. నాలుగోది తేజోలింగం. ఇది తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగంగా ఉంది. అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి పేరు అపిత కుచాంబాదేవి. తర్వాత 5వది వాయులింగం. ఇది ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలో ఉన్నటువంటి కాళహస్తిలో ఉంది. ఈ కాళహస్తేశ్వర స్వామి అంటారు. ఈ లింగం ఆలయంలో ఉన్నటువంటి లింగమే వాయులింగం. కాళహస్తిలో ఉన్నది వాయులింగం. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు. అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబ. తాళెపురుకు, పాము, ఏనుగులకి మోక్షాన్ని ప్రసాదించినటువంటి క్షేత్రం ఈ కాళహస్తి. అంత పవిత్రమైనది. ఇది ఈ 5 క్షేత్రాలు కూడా
అవకాశం ఉన్నప్పుడు పంచభూత లింగాలని తప్పనిసరిగా మీరందరూ కూడా దర్శించుకుని ఆ పరమేశ్వరుని అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలకి పాత్రలవ్వండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, 1 పృథ్వీలింగం, 2 ఆకాశలింగం, 3 జలలింగం, 4 తేజోలింగం, 5 వాయులింగం. ఇది పృథ్వీలింగం మాత్రం కంచిలో ఉంది, ఆకాశలింగం చిదంబరంలో ఉంది, జలలింగం జంబుకేశ్వరంలో ఉంది, తేజోలింగం తిరువన్నామలై దాన్ని అరుణాచలం అంటాం, అరుణాచలంలో ఉంది, వాయులింగం కాళహస్తిలో ఉంది. వీటిని అవకాశం ఉన్నప్పుడల్లా మీరు దర్శించుకుని ఆ పరమేశ్వరుని అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలకి పాత్రులై సకల ఐశ్వర్యాలు పొందుతారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాటి వెంకట ప్రభాకర్ బాబు.